In the prawns and marinate them with chili powder, turmeric powder and salt. Then we have to heat oil in a pan, then add onions. Then we have to saute the onions until they turn pink, slight pink. After that we have to add ginger garlic paste. We have to saute the ginger garlic paste until the raw smell disappears. After that we have to add tomatoes and a little salt, then cook it for a little bit. After that we have to add marinated prawns. Here I'm not adding any water because prawns release enough water while cooking. If you want like gravy style, you can always add a little bit water. And we have to cook the prawns very well. After that we have to add these masalas: garam masala, dhania powder, then little cumin powder. After this we have to add pepper powder also. Pepper powder we have to add it last, once all the water completely dried out, because ఆ పెప్పర్ టేస్ట్ మనకి మంచిగా వస్తుంది అనమాట ఫ్రైలో. సో పెప్పర్ అన్ని మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా సాల్ట్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి, వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయేంత వరకు. వాటర్ అంతా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు గార్నిష్ విత్ చిల్లీ, కర్రీ లీవ్స్ అండ్ సిలాంట్రో. సో అవి వేస్తే ఇంకా మనకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఈ రెసిపీ మా హస్బెండ్ని అండ్ కుకింగ్ మాత్రం నాదే. ఇక్కడ ఎవరి రెండో హస్తం లేదనమాట కుకింగ్ వెనకాల. ఐ యామ్ ద ఓనర్, ఇక్కడ నేనే ఓనర్. అక్కడ చిల్లీస్ వేసేది మాత్రం మా హస్బెండ్, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసుకున్నా అండ్ ఐ నీడెడ్ హెల్ప్. సో మంచిగా గార్నిష్ చేసేసారు ఇక్కడ అన్నిటితో. గార్నిష్ చేసిన తర్వాత మనం మంచిగా ఆ లిడ్ని కాసేపు పెట్టేసుకొని ఒక 2-3 minutes పెట్టేసుకొని కుక్ చేసుకొని ఆ తర్వాత తీస్తే కొంచెం అంటుకుంటుంది, బికాజ్ ఇట్స్ అ డ్రై ఫ్రై. సో ఎస్, హియర్ ద ప్రాన్స్ ఆర్ వెల్ కుక్డ్ అండ్ ప్రాన్స్ ఫ్రైస్ రెడీ టు సర్వ్. నేను చెప్పినట్టు అంటుకుంటుంది బికాజ్ ఇట్స్ ఎ ఫ్రై అండ్ దట్స్ మ్యాండేటరీ. అంటుకోకపోతే మీరు ఫ్రై మంచిగా చేయలేదని మీనింగ్ అనమాట. సో టాటా.